श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंशरघोप इदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीलक्ष्मीनृसिंहदिव्यपादकादेवः श्रीवंशरघोप श्रीनारायण इदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंशरघोप श्रीरंगनाथ इदीन्द्र महादेशिकाय नमः। यस्या भवद्भक्तजनार्तिहन्तुः पितृत्तमन्ये जबिषाद्यजोर्नम् स्तंभेवदारा त्वमनन्यलभ्यं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये। अहोबिले गारुडशैलमध्ये कृपावशात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्कितमामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये। लक्ष्मीनृसिंहन నృసింహ జయంతి వచ్చే ఏప్రిల్ 30 తారీఖు ఉంది. వైశాఖ శుద్ధ చతుర్దశి తిథి. నృసింహుడు అన్నాడే ఒక అందరికీ భయం ఒకటి ఉంది. నృసింహుడు అంటే చాలా విశేషమైన ఒక స్వామి. ఎలా అంటే నరసింహుడు వైభవం తెలుసుకోవాలి ఫస్ట్ మనము. నేను చాలాసార్లు చెప్పిన విషయం నాది. మీరందరికీ తెలుసు, 30 దేవతలు ప్రార్థన చేసి ఒక్క రాముడు వచ్చారు. 30 దేవతలు ప్రార్థన చేసి ఒక్క కృష్ణుడు వచ్చారు. సో 33 crores to 1 అదా రేషియో. కానీ నరసింహుడు అంటే ఒక్కడు. ఆయన కూడా పెద్ద దేవతడు కాదు, మనుషుడు వంశం కాదు, ఒక రాక్షస కూతుడు, రాక్షస కొడుకు. అది కూడా పెద్ద చదివేవాడు కాడు. ప్రహ్లాదుడికి 5 సంవత్సరమే. ఆయన చదివికి గుడి పాఠశాలకి వెళ్ళారు, కానీ ఒక్కరోజే చదువు అయిపోయింది. కృష్ణ అకారం ఫస్ట్ అక్షరంలో ఫస్ట్ వచ్చేది అకారం కదా. అకారం చెప్పేసి ఆయనకి కృష్ణుడి పైన దృష్టి పోయింది. అకారార్థో విష్ణుగుణు, విష్ణు పైన దృష్టి పోయింది. సో ఆయనకి దానిపైన చదవలేవు. అలాంటి ఉన్న ఒక్క అసురుడు కూతురు కోసం వచ్చేసిన స్వామి నృసింహుడు. అది మాత్రం కాదు, భక్త పరాధీనుడు. ఆయన ఒక పరమాత్ముడు, నాకు ఇంత శక్తి ఉంది, అదన్నీ ప్రహ్లాదుడును ఒక్కడి కోసం అన్నీ వదిలేశారు. ఇంకొకటి అంటే అందరూ ఇచ్చేసిన వరంకి ఏమీ రాగు లేకుండా అవతారం చేసిన వారు. హిరణ్యకశిపుకు బ్రహ్మడు ఇచ్చిన వరానికి ఈక్వల్గా చేసిన అవతారమే నృసింహావతారం. ఆయన గురించి ఋగ్వేదంలో ఒక మాటలు ఉంది. ఏంటంటే మృగోన భీమ కుచరోఖిరిష్టా, విష్ణు సూక్తంలో ఒక మాటలు. మృగం అంటే మృగమా ఉన్న స్వామి ఎవరు? నృసింహదేవుడు. మృగోన భీమ. ఇందులో వ్యాఖ్యానం చేసిన వారు ఎంత అద్భుతమైన ఒక వ్యాఖ్యానం చేస్తారంటే, నా భీమహాండ్రలో 2 పెట్టి ఈ స్వామివారు తన భక్తుడికి, భీమ అంటే భయం, ఓకే, తన భక్తుడికి ఎప్పుడు ఆయన భయం ఇయ్యడు, తన శత్రుడికి భయం ఇస్తారు. నా అంటే ఎలా అన్న 2 అర్థం వస్తుంది. ఒకటి లేదు అని అర్థం వస్తుంది, ఇంకొకటి ఇది ఎలా ఉందో దాని మారి దాని ఉంది. యాస్ లైక్ చస్ చూడంతో అది ఇలా చెప్తారంటే, మృగమా ఉన్న స్వామివారు తన భక్తుడికి భయమ పోగుతున్నారు, కానీ తన శత్రుడికి భయం ఇస్తున్నారు. మృకోన భీమ. కుచరో అంటే ఎప్పుడు సంచారంలో చాలా ప్రీతి ఉన్న స్వామి. మన అహోబిలమడం ఆస్థానంలో మన ఐషింగర్ స్వామి వారు ఆరాధన చేస్తున్నారు కదా,
మొట్టమొదటి ఆదివన్ షడగోప ఈదీంద్ర మహాదేశికం నుంచి ప్రారంభించి ఇప్పుడు ప్రకృతం 46 పీఠాధిపతి స్వామి శ్రీమదే శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ ఈదీంద్ర మహాదేశికన్ స్వామి వారి వరకు ఆరాధన చేస్తున్నారు కదా. ఆ మాలోలు నరసింహస్వామియే ఇక్కడ చెప్పినవట స్వామి. ఎందుకు అంటే మీరు ఆ మాలోలు నరసింహస్వామి వారిని ఐషింగర్ రోడ్ వస్తున్నారు కదా, ఆచార్యతో ఆరాధన స్వామి వారు వస్తారు కదా, ఆయన పాదం చూడండి, దాంట్లో ఎప్పుడు చెప్పలు వేసుకొని ఉన్న స్వామి, పాదుక వేసుకొని ఉన్న స్వామి, అంటే ఎప్పుడు బయటకి పోవడానికి సిద్ధంగా ఉన్న స్వామి. ఆదివన్ షడగోపన్ ఆదివన్ మాదేశికన్ అక్కడ హోబిడానికి వెళ్ళి ఇక్కడ నరసింహస్వామి వారు ఉన్నారు, ఎవరు నేను తీసుకెళ్ళాలి, ఆయన స్వామివారి ఆజ్ఞ అంటే నన్ను గ్రామంగా ఇళ్ళ తీసుకెళ్ళి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని నా భక్తుడు నేను చూడాలి, నన్ను తీసుకెళ్ళని చెప్పారు. సంధ్యారంలో చాలా ప్రేమ ఉన్న స్వామి. ఇప్పుడు కూడా మన రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు 46 పీఠాధిపతి స్వామి ముక్తినాథ్ వరకు వెళ్ళి సంచారం చేసి వచ్చారు. మొట్టమొదటిగా అహోబిళ మన ఆస్థానంలో మొట్టమొదటిగా ఇప్పుడే ముక్తినాథ్ యాత్ర జరిగింది. అక్కడ ముక్తినాథ్ వెళ్ళి మంగళాశాసనం జరిగింది. ముక్తినాథ్ వరకు ఆరాధన స్వామివారికి అంతవరకు సంచారం పోయి వచ్చారు స్వామి. కుచరో గిరిష్టాహ అంటే గిరి అంటే కొండ. ఒక మాటలు ఉంది ఏంటంటే గిరిదోరం ఉన్నది నరసింహస్వామి. మీరు నరసింహస్వామి కూడా గుడి చూడండి, టు ది ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఒక కొండ పైన ఉంది. అహోబిళం, యాదగిరి గుట్ట ఇదన్నీ చూడండి, మన దగ్గర ఉన్నది పెద్ద పెద్ద గుడిలకు చూసినా కూడా అదన్నీ గుడి పైన ఉంది. కుచరో గిరిష్టాహ అంటే గిరిదోరం ఉన్నదే నరసింహస్వామి. నరసింహస్వామి కూడా వైభవంలో ఇంకొకటి ఏంటంటే మీరు విష్ణు సహస్రనామం చూస్తే విశ్వం విష్ణు షట్కార భూత భవ్య భవత్ ప్రభు దాని సహస్రనామంలో స్వామివారుడ గుణం, స్వామివారుడ ఇంకా చెప్పాలంటే స్వామివారికి ఉన్న వైభవం మాత్రం నామంగా వస్తుంది. మొట్టమొదటి ఒక విభవావతారం విష్ణు అన్నది అది మూర్తి పేరు. ఒక విభవం అదే ఒక అవతారం చేసిన స్వామివారు పేరు వచ్చిందంటే ఫస్ట్ మొట్టమొదటి వచ్చిన పేరు ఎవరు తెలుసా? నారసింహ బభు శ్రీమాన్. నరసింహస్వామి పేరుదా మొట్టమొదటి ఇక్కడ విష్ణు సహస్రనామాలు వచ్చేసిన పేరు. దాంట్లో దానికి 27వ పేరు 77th నేమ్ అది నారసింహ బభు. 28 పేరు శ్రీమాన్. ఇది స్వామి పరాశర భట్ల తన భగవద్గుణ దర్భణం, అది విష్ణు సహస్రనామానికి స్వామి శ్రీ పరాశర భట్ల స్వామి వారు చేసిన వ్యాఖ్యానం అది. దాంట్లో నారసింహ అని నరసింహస్వామి పేరుకి ఎలా చెప్పారంటే నరము మృగము కలసిన ఒక రూపంతో తన భక్తి ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ ఉన్న అబ్స్టకల్స్ అన్నీ తీయడానికి, అడ్డం ఏమి ఉందో వాళ్ళకి ఉన్న అడ్డం అనేది తీయడానికి, తన భక్తులోడ భయం పోవడానికి తన భయంకర ఉరువం తీసుకొని వచ్చేసారు స్వామి. తన భక్తుడికి భయం పోవాలంటే తేను భయంకరంగా ఒక రూపం తీసుకొచ్చారు రావాలని నారసింహ కూడా వచ్చారు. నెక్స్ట్ తిరునామం శ్రీమాన్ అంటే ఆయన నారసింహుడుగా వచ్చినా కూడా శ్రీమత్వంతో ఉన్నారు. ఏ శ్రీమత్వం అంటే లావణ్యంగా అందమైన స్వామి, అందంగా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మీరు సాధారణంగా మనము ఇప్పుడు నేను చెప్పిన కదా అహోబిళం స్వామి వారికి పేరు మాలోలు నరసింహస్వామికి ఇంకొక పేరు అழகிய సింగర్ని పేరు, అందమైన సింహంని పేరు. ఇదే పేరు మీరు వేరే ఎవరికి అழகிய రాముడు, అందమైన రాముడు, అందమైన కృష్ణుడు, అందమైన వరాహుడు ఎక్కడ కనపడలేవు కదా. ఇక్కడ ఒక్కటి మాట ఏంటంటే అంత నరం కలంద సింహరూపమా వచ్చిన స్వామివారోడ అంత అంతకి వేరే ఏమీ కంపారిజనే లేదు అని అన్నారు. ఇంకొకటి ఇదే విష్ణు సహస్రనామంలో 200 అని స్టార్ట్ చేసి 210 వరకు ఒక 11 నామాలు నారసింహ అవతారం గురించి ఉన్న తిరునామను. దాని అవతారికలో పరాశర భట్టు ఒక చెప్తున్నారు. ఎలా అంటే నేను స్వామివారోడ మృగవతారం చూసినాను,
మనుష్య అవతారం చూసినాను. ఇది ఎలా ఉందంటే, ఒక వారికి పాలు మాత్రం ఇవ్వండి, ఊరికే పాలు, చక్కెర లేకుండా పాలు ఇస్తే తాగుతారు. ఊరికే చక్కెర మాత్రం, కేవలం చక్కెర మాత్రం ఇవ్వండి, దానికన్నా మంచి ఉంది అని చెప్తారు. ఒకసారి పాల్లో చక్కెర వేసి ఇచ్చేయండి, నాకు పాలు వద్దు, చక్కెర కేవలం చక్కెర వద్దు, ఇది పాలుతో ఉన్న చక్కెరతో ఉన్న పాలు నాకు కావాలని చెప్తారు కదా. ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఎవరు పరాశరుడు ఏం చెప్తున్నారు అంటే, నేను స్వామివారి నరరూపం చూసినాను, స్వామివారు మృగాలో ఉన్న అవతారం చూసినాను, ఎప్పుడు కళంద నరమిశ్రమాన ఈ నరసింహ రూపం చూసినేనో, దాని తరువాత ఈ నరమా ఉన్న అవతారం కానీ ఇది మృగంగా ఉన్న అవతారంలో నాకు ఇష్టం లేదు. దానికి ఒక వార్త స్వామివారు చెప్తున్నారు. ఎలా అంటే, జుగుప్సా అని అన్నారు. జుగుప్సా అంటే అరువరుపు, అదంటే చెప్తున్నాం కదా, అదా యాక్చువల్ జుగుప్సా అంటే అదే, నాకు అవసరం లేవు అని చెప్తున్నాం కదా. ఏం చెప్తానంటే, ఎప్పుడు నేను నరసింహస్వామిని కింద నరరూపంతో పైన సింహరూపంతో అంతమైన స్వామివారు చూసినేనో, దాని తర్వాత నాకు మృగావతారం అవసరం లేవు, నరవతారం అవసరం లేదు అని అన్నారు. అలాంటి విశేషమైన ఒక అవతారమే నృసింహ అవతారం. ఆ నృసింహ అవతారము గురించి ఇంకా వేదంలో చాలా విశేషమైన అర్థ విశేషాలు అన్నీ ఉన్నాయి. మనము ఇప్పుడు వచ్చే నరసింహ జయంతి రోజు నుంచి ఒక ముఖ్యమైన ఒక అనుభవంలో మనమందరూ మునిగిపోతున్నాము. ఏదంటే, వేదం ఒక పక్క చెప్తుంది నరసింహస్వామి పికోణ భీమ కుసరో గిరిష్టాహ అని చెప్తుంది, కానీ మన ఆళ్వార్ నరసింహస్వామిని ఎలా అనుభవించారు, మన పొయ్యి ఆళ్వార్ నుంచి వరకు తిరువంగై ఆళ్వార్ ఈరాహ అంద ఆళ్వార్ అందరూ నరసింహస్వామిని ఎలా అనుభవించారు, నరసింహస్వామిని ఎంత దూరం ప్రేమగా అనుభవించారు అని ఒక వీడియో సిరీసా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నరసింహ జయంతికి ముందు ఎనికి అలా వస్తుంది. మినిమం ఒక 6 నుంచి 7 వీడియో వస్తుంది. దాంట్లో తిరుపల్లాండి నుంచి స్టార్ట్ చేసి మనము తిరునడందాన వరకు అన్ని ప్రబంధంలో నరసింహస్వామి గురించి ఉన్న పాసురంలో విశేషమైన పాసురం నరసింహస్వామి గురించి. ఆ దాంట్లో దండి పాసురం ఉంది కాబట్టి మనము ఒక్కొక్క ప్రబంధంలో ఒక్కొక్క పాసురం నరసింహస్వామి గురించి ఆళ్వారు ఏ విశేషంగా అనుభవించారో అనుభవంలో ఈ వీడియోస్ మనం చూడకపోతున్నాము. ఇది అన్ని నిర్విఘ్నమా నెరవేరాలంటే ఆ లక్ష్మీ నరసింహ పాదుకల్లో ప్రార్థన చేసుకొని అందరూ ఈ ఆళ్వాர்கள் అనుభవిద్ద అడగియ సింగన్ ఈ వీడియో సిరీస్లో రోజు వీడియో వస్తుంది. అందరూ దాంట్లో చూసుకొని ఆ భక్తపరాధిన నరసింహస్వామి ప్రార్థన చేసుకొని ఈ నరసింహ జయంతిని అందరూ బహు కోలాహలంగా సెలబ్రేట్ చేయాలని ప్రార్థన చేసుకున్నాము. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే వేదాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.